శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 76వ సర్గము. అంగదుని చేతిలో కంపనుడు, ప్రజంఘుడు, ద్వివిధుని వలన శోణితాక్షుడు, మైందుని ధాటికి యూపాక్షుడు, సుగ్రీవుని చేతిలో కుంభుడు మడియుట. అవిచ్ఛిన్నముగా కొనసాగుచున్న ఆ ఘోర సమరమున వీరులెల్లరునూ మరణించుచుండిరి. అంతట రణోత్సాహము గల అంగదుడు వీరుడైన కంపనుని మీదికి దాడికి వెడలెను. పిమ్మట కంపనుడు ఎంతయో కుపితుడై అంగదునకు దీటుగా పోటీ పడుచు మెరుపు వేగముగా స్పందించి ముందుగా తన గదతో అతనిని కొట్టెను. తీవ్రమైన ఆ దెబ్బకు వాలిసుతుడు మిగుల చలించెను. తేజస్వి అయిన అతడు క్షణకాలములో ఉత్తేజితుడై కంపనుని వక్షస్థలముపై ఒక గిరి శిఖరమును వేసెను. ఆ శిఖర ప్రహారమునకు ఆ రాక్షసుడు రణభూమిపై పడిపోయెను. అంతట హతుడై సమరభూమియందు పడియున్న కంపనుని జూచి శోణితాక్షుడు అను రాక్షసుడు మరుక్షణమే తన రథముతో నిర్భయముగా అంగదుని ముందు నిలిచెను. పిమ్మట అతడు శత్రువుల దేహములను చీల్చి చెండాడునట్టివి ప్రళయాగ్నివలే భయంకరమైనవి మిగుల వాడి అయినవి అగు బాణములతో అంగదునిపై తీవ్రముగా దెబ్బతీసెను. ఇంకనూ అతడు పెక్కు నిశిత శరములతో వాలిసుతుని బలముగా కొట్టెను. అవి మంగలికత్తి వంటి ముఖములు గలవి, అర్ధచంద్రాకారములు గలవి, లేగదూడల దంతముల వంటి ఆకారములు గలవి, గ్రద్ద ఈకల ఆకారములు గలవి, ఇరువైపులా పుంఖములు గలవి, గన్నేరుపత్రముల వంటి ఆకారములు గలవి. గొప్ప పరాక్రమశాలియు వాలిసుతుడు అయిన అంగదుడు శోణితాక్షుని బాణప్రహారములకు తన శరీరమంతయును మిగుల గాయపడినప్పటికినీ వెంటనే త్రిప్పుకొనినవాడై అతడు తన బలప్రభావమున ఆ నిశాచరుని యొక్క శ్రేష్టములైన ధనుర్బాణములను రథమును నుగ్గు గావించెను. అంతట శోణితాక్షుడు మిగుల క్రుద్ధుడై ఏమాత్రము విచారపడక కత్తిని డాలును చేబూని అతి వేగముగా నింగికెగిరెను. పిదప బలశాలి అయిన అంగదుడును అతివేగముగా ఆకాశమునకు ఎగిరి తన చేతితో వాని ఖడ్గమును తీసుకొని వానిని బాగుగా దెబ్బతీసి గర్జించెను. కపివరుడైన వాలిసుతుడు ఆ కత్తితో రాక్షసుని భుజముపై కొట్టెను. పిమ్మట అతనిని యజ్ఞోపవీతమును వలె ఛేదించెను. పిదప అంగదుడు ఆ ఖడ్గమును చేబూని పదే పదే గర్జించుచూ రణభూమి అందలి ప్రజంఘాది శత్రుయోధులపై విజృంభించి వారిని వెంటాడెను. అనంతరము బంగారు భుజకీర్తులు గల వీరుడైన శోణితాక్షుడు తేరుకొని ఇనుపగదను చేతబట్టి అంగదునిపై దాడి చేసెను. పిమ్మట బలశాలి అయిన యూపాక్షుడు అను రాక్షస వీరుడు క్రుద్ధుడై రథముపై నెక్కి ప్రజంఘునితో కూడి మిగుల బలశాలి అయిన అంగదుని మీదికి ఉరికెను. అప్పుడు శోణితాక్ష ప్రజంఘుల మధ్యనున్న అంగదుడు 2 విశాఖా నక్షత్రముల మధ్యనున్న చంద్రుని వలె భాసిల్లెను. మైందుడు ద్వివిధుడు అంగదుని రక్షించుచు ఆయన సమీపమున నిలిచియుండిరి. అంతేగాక వారు తమకు తగిన ప్రతిపక్ష వీరుల కొరకు పరికించి చూచుచుండిరి. మహాకాయులు మిగుల బలశాలులు అయిన రాక్షస వీరులు ఖడ్గములను డాలులను గదలను చేబూని సర్వసన్నద్ధులై రోషముతో వానర వీరుల మీద విరుచుకొని పడిరి. అంగదుడు మైందుడు ద్వివిధుడు అను వానర వీరులు తమకు దీటైన 3 రాక్షసయోధులను సమీపించి వారితో ఘోర యుద్ధమునకు తలపడిరి. ఆ భీకర సమరము గగుర్పాటును కలిగించుచుండెను. ఆ కపివరులు మహావృక్షములను చేబూని రణరంగమున తమతో పోరు సల్పుచున్న రాక్షసులపై బలముగా విసరివేసిరి. మహాబలశాలి అయిన ప్రజంఘుడు వెంటనే తన ఖడ్గముతో వాటిని ముక్కలు గావించెను. పిమ్మట వానరయోధులు వృక్షములను కొండలను చేతబట్టి యుద్ధభూమి అందలి రథములపై అశ్వములపై విసరివేసిరి. అంతట నిశాచర వీరుడైన యూపాక్షుడు వాటిని తన శర పరంపరతో ఛేదించెను. పిమ్మట ద్వివిధుడు మైందుడు అనువారు వృక్షములను పెకలించి విసరివేయగా మహావీరుడు ప్రతాపశాలి అయిన శోణితాక్షుడు మధ్యలోనే వాటిని తన గదతో ముక్కలు గావించెను. అంతట ప్రజంఘుడు శత్రువుల ఆయువు పట్టులను ఛేదించుటలో సమర్థమైన తన ఖడ్గమును తీసుకొని అంగదుని చంపుటకై అతని మీదికి రివ్వున పరుగు తీసెను. తదుపరి మహావీరుడును మిగుల బలశాలియు వానర శ్రేష్ఠుడును ఆగు ఆ వాలిసుతుడు తనను సమీపించుచున్న ప్రజంఘుని ఒక నల్లమద్ది వృక్షముతో కొట్టెను. మరియు అతడు ఖడ్గమును చేబూనియున్న ప్రజంఘుని బాహువును తన పిడికిటి పోటుతో చావమోదెను. ఆ వాలిసుతుని ప్రహారమునకు ఆ నిశాచరుడు తన ఖడ్గముతో సహా నేలకూలెను. పిమ్మట ప్రజంఘుడు కలువల కాంతిని చిమ్ముచున్న తన ఖడ్గము నేలపాలగుట చూచి
క్రోధముతో వజ్రసమానమైన తన పిడికిలిని బిగించెను. మహా తేజస్వియగు ఆ నిశాచరుడు బలముగా తన నొసటిపై కొట్టగా అందులకు దిమ్మెరపోయి మహావీరుడైన ఆ వానరశ్రేష్ఠుడు ఒక క్షణ కాలము పాటు చెలించెను. మిక్కిలి బలపరాక్రమవంతుడైన ఆ వాలికుమారుడు కొంత తడవునకు తేరుకొని వెంటనే విజృంభించి ప్రజంఘుని చేతిలోని ఖడ్గమును లాగికొని దానితోడనే దెబ్బతీసి అతని శిరమును ఖండించి వేసెను. అది నేలపాలయ్యెను. రణరంగమున తన పినతండ్రి హతుడైనందులకు యూపాక్షుడు దుఃఖముతో కన్నీరు కార్చెను. పిదపాతడు తన బాణములు అన్నియును అయిపోవుటతో రథము నుండి క్రిందికి దిగి ఖడ్గమును చేబూని వానరులపై యుద్ధమునకు ఉరికెను. రణమొనర్చుటకు పరుగులు దీయుచూ వచ్చుచున్న యూపాక్షుని గమనించినంతనే పరాక్రమశాలి అయిన ద్వివిధుడు మిగుల క్రుద్ధుడై బలవంతముగా అతనిని పట్టుకొని వాని వక్షస్థలముపై దెబ్బతీసెను. అట్లు తన తమ్ముడు శత్రువునకు పట్టుబడి దెబ్బతినుటను చూచి మహాబలశాలి అయిన శోణితాక్షుడు వెంటనే ద్వివిధుని వక్షస్థలముపై తన గదతో బలము కొలది కొట్టెను. అట్లు ద్వివిధుడు శోణితాక్షుని గదాప్రహారమునకు గురియగుటతో కొంత చెలించెను. కాని ఆ మహాబలశాలి కొంత వడికి తేరుకొనెను. పిమ్మట ఆ నిశాచరుడు తనను కొట్టుటకై గదను పైకెత్తగా ద్వివిధుడు ఒడుపుతో దానిని లాగికొనెను. ఇంతలో మహావీరుడు పరాక్రమశాలి వానరయోధమునకు నాయకుడు అయిన మైందుడు తన అరచేతితో యూపాక్షుని వక్షస్థలమును బలముగా కొట్టెను. పిమ్మట బలశాలులైన ఆ శోణితాక్ష యూపాక్షులు వానరవీరులైన మైంద ద్వివిధులతో పరస్పరము లాగుకొనుచు కొట్టుకొనుచు అనగా పెనుగులాడుచు తీవ్రముగా పోరాడిరి. అంతట పరాక్రమశాలి అయిన ద్వివిధుడు శోణితాక్షుని ముఖమున తన గోళ్లతో చీరి నేలపై పడగొట్టి వానిని నుగ్గు గావించెను. వానరయోధపతి అయిన మైందుడు మిగుల క్రుద్ధుడై తన బాహుబలముతో యూపాక్షుని మిగుల పీడించి వానిని రణభూమికి బలి ఇచ్చెను. అంతట రాక్షససేన తమ ప్రముఖులైన వీరులు హతులై నేలకోలగా మిగుల వ్యథ చెంది కుంభకర్ణుని సుతుడైన కుంభుని కడకు పరుగులు తీసిరి. అప్పుడు అతడు పరుగున తనను చేరిన తన సైన్యమునకు ఊరటగూర్చెను. లక్ష్య సాధనతో అనగా విజయలాభముతో పురోగమించుచున్న వానరవీరుల పటిమకు రాక్షస ప్రముఖులు పెక్కుమంది నిహతులైరి. మిగిలియున్న ఆ రాక్షస సేనను జూచి వెంటనే బలశాలియగు ఆ కుంభుడు మిక్కిలి దుష్కరమైన రీతిలో తీవ్రముగా స్పందించి యుద్ధమనర్చుటకు ఉద్యుక్తుడాయెను. ధనుర్ధారులలో శ్రేష్ఠుడగు ఆ నిశాచరుడు ధనస్సును చేబూని సమరమున సర్వసన్నద్ధుడై విషసర్పముల వలె ప్రమాదకరమైన బాణములను ప్రయోగించెను. ఆ శరములు శత్రువులను చీల్చి చెండాడుటలో తీవ్రములైనవి. శరములతో కూడియున్నదియు ఉత్తమమైనదియు అగు ఆ కుంభుని ధనస్సు మిరుమిట్లు గొలిపెడి విద్యుత్కాంతులను విరజిమ్ముచు దీర్ఘమై సూటిగానున్న ఇంద్రధనస్సు వలె విలసిల్లుచుండెను. అప్పుడు అది రంగురంగుల హరివిల్లును తలపించుచుండెను. పిమ్మట అతడు బంగారు పిడిగలది బలమైన కంకపత్రములు గలది అగు ఒక బాణమును ఆకర్ణాంతము లాగి ప్రయోగించి ద్వివిధుని మిగుల గాయపరచెను. అతి వేగముగా వచ్చిపడిన ఆ బాణప్రహారమునకు ఆ వానరోత్తముడు దిమ్మెరపోయెను. అడుగులు తడబడగా నిలద్రొక్కుకొనలేకపోయెను. అంతటా అతడు స్పృహదప్పి ఒక మహాపర్వత శిఖరము వలె నేలపై పడిపోయెను. అట్లు మహాసమరమునందు తీవ్రముగా గాయపడి పడిపోయియున్న తన సోదరుని చూచిన వెంటనే మైందుడు ఒక మహాశిలను చేతబట్టి వేగముగా కుంభుని మీదికి ఉరికెను. పిమ్మట మహాబలశాలి అయిన ఆ కపివీరుడు ఆ శిలను రాక్షసుని పైకి విసిరెను. వెంటనే కుంభుడు పదునైన 5 బాణములచే ఆ శిలను ముక్కలు చేసెను. పరాక్రమవంతుడైన ఆ రాక్షసయోధుడు విషసర్పము వలె దారుణమైనదియు వాడి అయిన ములికిగలదియు అగు మరి ఒక బాణమును ఎక్కుపెట్టి దానితో ద్వివిధుని అన్నయగు మైందుని యొక్క వక్షస్థలముపై దెబ్బతీసెను. వానర యోధపతి అయిన ఆ మైందుడు రాక్షసుని బాణప్రహారమునకు తన ఆయువు పట్టు దెబ్బతినుటచే మూర్ఛితుడై రణరంగమున పడిపోయెను. మిగుల బలపరాక్రమములు గల తన మేనమామలు ఇద్దరునూ కదనరంగమున పడియుండుట గమనించి వెంటనే అంగదుడు ధనస్సు నెక్కుపెట్టియున్న కుంభుని మీదికి అతివేగముగా పరుగెత్తెను. ఆ విధముగా అంగదుడు తనపై దాడికి వచ్చుటను కుంభుడు గమనించెను. వెంటనే అతడు 5 ఇనుప బాణములతో ఆ కపివరుని కొట్టెను.
మరియు అంకుశములతో ఏనుగును వలె అతడు వాడియగు మరి 3 శరములతో ఆ వానరోత్తముని బాధించెను. మేటివీరుడైన కుంభుడు మిగుల వాడియైన తీక్షణములైన మొక్కవోని అంచులు గల బాణములతో అంగదుని దెబ్బతీసెను. ఆ శరములు బంగారముతో అలంకృతములైనవి. వాలిసుతుడైన అంగదుడు రాక్షసుని చేతిలో తీవ్రముగా గాయపడినను ఏమాత్రము చెలింపక అతని శిరస్సుపై శిలలను వృక్షములను వర్షించెను. అంతట యుద్ధోత్సాహముతోనున్న ఆ కుంభుడు తనపై అంగదుడు విసరిన వృక్షములను అన్నింటినీ ఛేదించెను. రాళ్లను ముక్కలు ముక్కలు గావించెను. వానరయూధమునకు నాయకుడైన అంగదుడు విజృంభించి తన మీదికి వచ్చుచుండుటను గమనించి కుంభుడు కొరవుల చేత ఏనుగును వలె 2 బాణములచే ఆ కపివరుని కనుబొమ్మలపై కొట్టెను. వెంటనే రక్తము స్రవించి అవి అతని నేత్రములను కప్పివేశెను. అంతటా అంగదుడు రక్తసిక్తములైన కన్నులను ఒక చేతితో కప్పుకొని 2వ చేతితో ఆ దగ్గరలోనున్న ఒక మద్ది చెట్టును పట్టుకొనెను. పిమ్మట అతడు తన వక్షస్థలమును ఆ చెట్టు బోదెకు గట్టిగా ఆనించి చేతితో అదిమి పట్టుకొని కొంచెము వంగి దానిని ఏనుగువలే పెకలించి వైచెను. పిమ్మట ఆ వాలిసుతుడు మందరగిరి తుల్యమై ఇంద్రధ్వజము వలె ఒప్పుచున్న ఆ మహావృక్షమును రాక్షసులందరూ చూచుచుండగా కుంభుని మీదికి విసరివేశెను. వెంటనే ఆ నిశాచరుడు శత్రువులను చీల్చి చెండాడుటలో సమర్థమైన వాడియగు 7 బాణములతో దానిని ఛేదించెను. అంతటా అంగదుడు మిగుల వ్యధ చెంది బిగ్గరగా అరచుచూ మూర్ఛితుడాయెను. ఇట్లు వ్యధకులోనై క్షీణించిన సముద్రము వలె ఒప్పుచున్న అంగదుని యొక్క దురవస్థను ఇతర వానరులు గమనించిరి. శత్రువులకు ఎదిరింపశక్యముగాని ఆ కపివరుని పరిస్థితిని గూర్చి వారు శ్రీరామునకు విన్నవించిరి. కథన రంగమున వ్యధకులోనైన వాలిసుతుని గూర్చి వినిన వెంటనే ఆ ప్రభువు వానరోత్తములగు జాంబవదాది ప్రముఖులకు ఆజ్ఞలను ఇచ్చెను. శ్రీరాముని ఆదేశమునందుకొనిన పిమ్మట కపివరులు అందరును మిగుల క్రుద్ధులై యుద్ధమున ధనస్సును ఎక్కుపెట్టి సిద్ధముగానున్న కుంభునిపై దాడికి వెడలిరి. కోపము వలన వారి కన్నులు ఎర్రబారియుండెను. వెంటనే ఆ కపివరులు అంగదుని రక్షించుటకై తహతహపడుచూ మహావృక్షములను పెద్ద పెద్ద శిలలను చేబూని ఆ నిశాచరుని మీదికి విజృంభించిరి. పిదప జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి మొదలగు వానర ప్రముఖులు మిక్కిలి క్రోధావేశపరులై రాక్షసవీరుడగు కుంభుని మీదికి పరుగులు దీసిరి. మహాబలశాలులైన ఆ వానర ప్రముఖులు తన మీదికి దూసుకొని వచ్చుచుండుటను గమనించి ఆ నిశాచరుడు ఒక మహాప్రవాహమును వృక్షములతో వలె తన శర పరంపరతో వారిని నిలువరించెను. మహాత్ములైన ఆ వానర ప్రముఖులు ఒక మహాసముద్రము చెలియలి కట్టను వలె అవిచ్ఛిన్నముగా వచ్చిపడుచున్న అతని బాణముల ధాటిని అధిగమింపజాలకుండిరి. కుంభుని యొక్క బాణవర్షములకు తట్టుకొనలేక నిలిచియున్న ఆ వానర గణములను జూచి కపీంద్రుడైన సుగ్రీవుడు అంగదుని రక్షించుటకై అతనికి ముందు భాగమున నిలిచెను. పిమ్మట అతడు పర్వత సానువులయందు చెరించుచున్న ఏనుగుపైకి సింహము వలె ఆ కుంభుని మీదికి రివ్వున పరుగుదీసెను. మహాబలశాలి అయిన ఆ సుగ్రీవుడు మహాశైలములను, అనేకములైన మద్ది చెట్లను, ధవవృక్షములను, తదితరములైన వివిధ మహావృక్షములను పెకలించి కుంభునిపైకి విసరెను. ఎదిరింపజాలని రీతిగా ఆకాశమును కప్పివేయుచూ పడుచున్న శిలావృక్ష వర్షమును కుంభుడు నిశితములైన తన శరములతో చిన్న భిన్నమునర్చెను. లక్ష్యమును భేదించుటకై తీవ్రతతో కుంభుడు ప్రయోగించిన పదునైన బాణముల ధాటికి ఆ వృక్షములు చెల్లాచెదురై ఆకాశమునందంతటను వ్యాపించెను. అప్పుడవి భయంకరమైన శతఘ్నుల వలె తేజరిల్లెను. మిగుల బలశాలి మహావీరుడు, సాటిలేని యోధుడు అయిన ఆ వానరేంద్రుడు తాను ప్రయోగించిన మహావృక్షములను కుంభుడు ఛేదించి వైచుటను జూచియు కించిత్తైనను చెలింపలేదు. అంతేకాక అతడు తనపై కుంభుడు ప్రయోగించుచున్న బాణముల యొక్క ప్రహారములకు సాహసముతో తట్టుకొనుచు ఉడుపుతో ఆ నిశాచరుని ధనస్సును లాగికొని హరివిల్లువలే ప్రకాశించుచున్న ఆ వింటిని విరచివేశెను. రివ్వున ఎగిరి అనగా లంఘించి సుదుష్కరమైన అనగా ధనస్సును భగ్నపరుచుట ఎనడి కార్యముననర్చిన పిమ్మట సుగ్రీవుడు మిగుల క్రుద్ధుడై దంతము విరిగిపోయిన ఏనుగువలే ఒప్పుచున్న కుంభునితో ఇట్లు నుడివెను. నికుంభుని సోదరా, శరవేగము వలె నీ పరాక్రమము అద్భుతమైనది. నీవు రాక్షసులలో రావణుని వలె ప్రభావశాలివి, యుద్ధ ప్రవీణుడవు.
ప్రహ్లాదుని వలె, బలిచక్రవర్తి వలె, ఇంద్రుని వలె, కుబేర వరుణుల వలె మిగుల బలశాలివి. బలపరాక్రమముల విషయమున నీవు మాత్రము నీ తండ్రియగు కుంభకర్ణుని అంతటి వాడవు. నిశాచరా, నీవు శత్రువులను అణుచుటలో సమర్థుడవు. మహాభుజబలశాలివైన నీవు ధనుర్ధారివై రణరంగమున ఒంటరిగా నిలిచియున్నను మనోవ్యధలు జితేంద్రియుని ఏమాత్రము చెలింపజేయలేనట్లు దేవతలు నిన్నేమియూ చేయజాలరు. సమరమున చురుకైన వాడా, నేను చూచుచుండగా అనగా నా సమక్షమున నీ యుద్ధ ప్రావీణ్యములను ప్రకటింపుము. బ్రహ్మదేవుని వరముల ప్రభావమున నీ పెదతండ్రి అయిన రావణుడు దేవదానవులను నిలువరింపగలిగెను. అట్లే నీ తండ్రియగు కుంభకర్ణుడు తన శరీర బలముచే సురాసురులను నిగ్రహింపగలిగెను. నీవు ఆ ఉభయులను మించిన వాడవు. నీవు ధనుర్విద్యలో ఇంద్రజిత్తుతో సమానుడవు. పరాక్రమమున రావణుని అంతటి వాడవు. ప్రస్తుతము బలపరాక్రమములను బట్టి రాక్షసులందరిలో నీవు మేటివి. శత్రువులను దెబ్బతీయుటలో అద్భుతమైన శక్తి గలవాడవు. నాకును నీకును మధ్య జరిగెడి సమరము ఇంద్ర శంబరాసురుల యుద్ధమును తలపింపజేయును. దానిని నేడు ఎల్లరునూ చూడగలరు. మా యోధులకును నీకును మధ్య కొనసాగిన సాటిలేని సమరమునందు నీ అస్త్ర కౌశలము వెల్లడి అయినది. అందువలననే మహాపరాక్రమశాలులైన మా కపివీరులందరూ నీ చేతిలో నేల కొరిగిరి. కుంభుడా, నీవు పెక్కుమంది యోధులతో పోరాడి అలసియున్నందున ఇప్పుడు నిన్ను నేను చంపినచో లోకులు నన్ను నిందింతురు. ఆ భయముతో నేను అట్లు చేయలేదు. కనుక నీవు కొంత విశ్రాంతి తీసుకొనుము. ఆ పిమ్మటనే నా బలపరాక్రమములను నీవు చవిచూతములెమ్ము. సుగ్రీవుడు ఈ పలుకుల ద్వారా తనను అవమానించినట్లు కుంభుడు భావించెను. ఆజ్యముతో హోమము చేసినప్పుడు అగ్ని ప్రజ్వలించినట్లు సుగ్రీవుని వ్యంగ్య వచనముల వలన కుంభుడు క్రోధముతో ఎంతయో రెచ్చిపోయెను. పిమ్మట అతడు తన బాహువులతో సుగ్రీవుని పట్టుకొనెను. అంతటా ఇరువురు మహాయోధులను ఒకరినొకరు పట్టుకొని పెనుగులాడసాగిరి. అప్పుడు వారు పరస్పర విరోధముతో పోరాడుచున్న మదగజముల వలె మాటిమాటికిని నిట్టూర్చుచుండిరి. తీవ్రముగా పెనుగులాడుచున్న వారి ముఖముల నుండి పొగతో గూడిన వేడి వేడి సెగలు వెలువడుచుండెను. ఆ వీరుల పాదఘట్టనముల ప్రభావమున భూమి కృంగిపోయెను. వెల్లుబికిన తరంగములతో సముద్రము క్షోభకు గురి అయ్యెను. అనంతరము సుగ్రీవుడు కుంభుని ఎత్తి పట్టుకొని సముద్రము యొక్క అడుగు భాగమును చూపుచూ, అనగా ఉదధి యొక్క అడుగునకు చేరునట్లుగా అతనిని వేగముగా లవణసాగరమున పడవేశెను. కుంభుడు పడిపోవుట చేత ఉవ్వెత్తుగా లేచిన సముద్ర జలములు వింధ్యమందర పర్వతముల స్థాయికి నలుమూలలా వృద్ధి చెందెను. వెంటనే కుంభుడు సముద్ర జలముల నుండి బయటికి వచ్చి క్రుద్ధుడై సుగ్రీవుని సమీపించి వజ్రాయుధము వలె బలమైన పిడికిలితో అతని వక్షస్థలముపై తీవ్రముగా కొట్టెను. ఆ ముష్టి ప్రహారమునకు సుగ్రీవుని వక్షస్థలమునందలి చర్మము చిట్లిపోయి తీవ్రముగా రక్తము స్రవింపసాగెను. కాని కుంభుని పిడికిలి దెబ్బ ఆ కపీంద్రుని అస్థిమండలమును మాత్రము ఏమీయూ చేయలేకపోయెను. మరలా ఆ నిశాచరుడు సుగ్రీవుని వక్షస్థలమున బలముగా కొట్టినప్పుడు తీవ్రమైన జ్వాలలు వెలువడెను. అవి ఇంద్రుని వజ్రఘాతమునకు మేరుగిరియందు ఏర్పడిన మంటలను తలపింపజేసెను. మిగుల బలశాలియు కపివరుడును అయిన సుగ్రీవుడు ఆ విధముగా కుంభుని ముష్టి ప్రహారమునకు గురి అయిన పిమ్మట వజ్రాయుధము వలె బలమైన తన పిడికిలిని బిగించెను. ఆ మహావీరుడు 1000 కాంతులను విరజిమ్ముచూ సూర్యమండలము వలె తేజరిల్లుచున్న తన పిడికిలితో కుంభుని వక్షస్థలముపై బలముగా దెబ్బతీసెను. ఆ వానరేంద్రుని ముష్టి ప్రహారమునకు తీవ్రముగా దెబ్బతినిన ఆ నిశాచరుడు స్పృహ దప్పి పడిపోయెను. అప్పుడు అతడు మంటలు ఆరిపోయిన అగ్నివలే విలసిల్లెను. సుగ్రీవుని ముష్టిఘాతమునకు చావు దెబ్బతినిన ఆ నిశాచరుడు కాంతులతో వెలుగొందుచు విధివశమున ఆకాశము నుండి పడిపోయిన అంగారకుని వలె ఒప్పారెను. కపీంద్రుని పిడికిలిపోటునకు వక్షస్థలము నుగ్గు నుగ్గైపోగా క్రింద పడిపోవుచున్న కుంభుని యొక్క రూపము రుద్రుని చేతిలో ఆపన్నుడైన సూర్యుని రూపము వలె ఒప్పెను. వానరేంద్రుడు మహాపరాక్రమశాలియు అయిన సుగ్రీవుని దెబ్బకు కుంభుడు నిహతుడై పడిపోగా పర్వతములతో వనములతో గూడిన భూమండలమంతయు కంపించెను. రాక్షసులందరూ భయముతో వణకిపోయిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 76వ సర్గము.